హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్సిల్ స్కెచ్. సో ఇవాళ వీడియో వచ్చేసి లార్డ్ కృష్ణ యొక్క పోర్ట్రేట్, బేబీ కృష్ణ. సో ఈ ఇమేజ్ అనేది ఈ ఆర్ట్ అనేది ఆల్రెడీ చాలామందికి తెలుసు, ఆల్రెడీ ఎప్పుడో పోస్ట్ చేశాను నేను. బట్ ఇవాళ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది సెకండ్ టైం వేసింది. ఫస్ట్ టైం వేసింది వేరు, సెకండ్ టైం వేసింది వేరు. నేను వర్క్ చేసిన దాన్ని బట్టి ఈ రిఫరెన్స్ ఇమేజ్ ఒకటే, బట్ నేను వర్క్ చేసిన ప్రాసెస్ అనేది వేరు. అది ఏంటి అనేది ఈ వీడియోలో అయితే నేను చెప్తున్నాను. అది మనం పోర్ట్రేట్ చూస్తూ ఆర్ట్ వర్క్ చూస్తూ మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ నేను లాస్ట్ టైం గీసింది A3 పేపర్ మీద. సో ఇది వచ్చేసి 12:18 ఇంచెస్ పేపర్. నేను సపరేట్ వైట్ చార్ట్ నుంచి కట్ చేసుకున్న పేపరు. సో ఇది నేను ఒకరికి గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి చేశాను. ఇలాగా A3 సైజులో ఫ్రేమ్స్ అంటే బయట కనుక్కుంటే 12x18 ఉంటాయి అన్నారు. సో దానికి ఈజీగా ఉండడానికి నేను 12x18 పేపర్ కట్ చేసుకొని వేశాను. సో లాస్ట్ టైం వేసిన దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, మెయిన్ థింగ్ నేను వాడిన ప్రాసెస్, నేను వాడిన టూల్స్ అండ్ అలాగే నేను ఫాలో అయిన ప్రాసెస్ అనేది చాలా డిఫరెన్స్. నేను దీంట్లో గ్రాఫైట్ పౌడర్ అనేది ఎక్కువ యూస్ చేశాను. నార్మల్ పెన్సిల్ యూసేజ్ కంటే గ్రాఫైట్ పౌడర్ అనేది చాలా ఎక్కువ యూస్ చేశాను. దానివల్ల బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి, నేను మీకు చెప్తాను. అండ్ అలాగే దీనికి సంబంధించి ఒక సపరేట్ వీడియో అనేది చేయాలనుకుంటున్నాను. ఈ గ్రాఫైట్ పౌడర్ను నార్మల్ పెన్సిల్స్ యూస్ చేసిన దానికి డిఫరెన్సు అది కావాలనుకుంటే కనుక మీరు కామెంట్ చేయండి, ఖచ్చితంగా పెడతాను. మీరు కామెంట్ చేయకపోయినా పెడతాను, ఎందుకంటే అది మంచి కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలి మీరు. సో అందుకని నేను ఆ వీడియో అయితే మిస్ చేయను, కంపల్సరీ పెడతాను. సో నాకు దీంట్లో ఎందుకు గ్రాఫైట్ పౌడర్ ఎందుకు యూస్ చేయాలి, ఎందుకు అంత బాగా నచ్చింది అంటున్నానంటే, మెయిన్ థింగ్ వచ్చేసి రిఫ్లెక్షన్ అనేది ఉండదు. అండ్ అలాగే మనం షేడింగ్ చేసేటప్పుడు నార్మల్ పెన్సిల్తో వేసేటప్పుడు వచ్చే గీతల లైన్స్ కానీ మనం బ్లెండ్ చేసిన తర్వాత బ్రష్తో బ్లెండ్ చేసి కావచ్చు, బ్లెండింగ్ స్టమ్తో చేసింది కావచ్చు, కొంచెం ప్రెషర్ ఎక్కువ పెట్టాలి. అలాగే దానివల్ల పేపర్ ఏమైనా డ్యామేజ్ అవ్వచ్చు, లేకపోతే ప్రెషర్ ఎక్కువ పెట్టకపోతే ఏమవుతుంది, సరిగ్గా బ్లెండ్ అవ్వకపోతే ఆ లైన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి, మనకి సాఫ్ట్ బ్లెండింగ్ అనేది రాదు. సో గ్రాఫైట్ పౌడర్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మనం ఎక్కువ ప్రెషర్ పెట్టక్కర్లేదు. హైలైట్స్ ఇచ్చేటప్పుడు కూడా ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సి వచ్చింది మనం హైలైట్ ఇవ్వడానికి. దేనికంటే మనం ఇప్పుడు సపోజ్ నార్మల్ పెన్సిల్స్తోనే లేయర్ వేసి డార్క్ టోన్ తీసుకొచ్చినప్పుడు మనం ఏంటంటే కొంచెం డార్క్ టోన్ దగ్గర పెన్సిల్తో కానీ మనం బ్లెండ్ చేసే బ్లెండింగ్ స్టంప్తో కావచ్చు ప్రెషర్ అనేది ఎక్కువ పెడతాం. ఆ ప్రెషర్ పెట్టినప్పుడు ఏమైపోతుందంటే పైన ఏరియా మొత్తం మనం ఎక్కడైతే బ్లెండ్ చేస్తామో అదేమో చాలా సాఫ్ట్ అయిపోయింది. ఎప్పుడైతే సాఫ్ట్ అయిందో మన ఎరేజర్ మోనోజర్ హైలైట్స్కి మనం నార్మల్గా ఏది వాడతాం, మోనోజర్ ఎరేజర్ కానీ ఎలక్ట్రిక్ ఎరేజర్ కానీ వాడతాం. మెయిన్ ఎక్కువ ఎలక్ట్రిక్ ఎరేజర్ చూడరు, కానీ ఎక్కువ వాడేది మోనోజర్ ఎరేజర్. మనం దాన్ని బై హ్యాండ్ మనం వేస్తున్నప్పుడు దాంతో మనం నార్మల్ హైలైట్ ఇద్దామని చూసినా కూడా ఆ స్మూత్ సర్ఫేస్ ఉన్న వల్ల అదేది స్లిప్ అయిపోయింది, మనకు హైలైట్ అనేది కరెక్ట్గా పడదు. మనం ఆ హైలైట్ తీసుకురావాలంటే చాలా ప్రెషర్ అనేది పెట్టాల్సి వచ్చింది. అండ్ దానివల్ల ఏమవుతుందంటే మనం అనుకున్న లెంత్ మనం అనుకున్నంత పర్ఫెక్ట్గా హైలైట్ అనేది రాదు. జస్ట్ సపోజ్ మనం అనుకున్నాం ఒక 1 mm థిక్నెస్తో హైలైట్ రావాలనుకున్నాం, బట్ మనం ఎప్పుడైతే ప్రెషర్ అప్లై చేస్తామో అది కాస్త 2 mm 3 mm అయింది, అప్పుడు అది హైలైట్ అవ్వదు, వైట్ మార్క్ అవుద్ది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికే నేనైతే ఈ ప్రాసెస్ అనేది చూస్ చేసుకున్నాను. గ్రాఫైట్ పౌడర్తో గ్రాఫైట్ పౌడర్ అండ్ అలాగే బ్రష్, ఈ రెండు యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం బ్రష్ బ్లెండ్ చేయడానికి కానీ ఆ డార్క్ టోన్ తీసుకురావడానికి కానీ మనం ఎక్కువ ప్రెషర్ అనేది పెట్టట్లేదు. ప్రెషర్ పెట్టకపోవడం వల్ల ఆ సర్ఫేస్ అనేది అలాగే ఉంటుంది. మనం హైలైట్స్ ఇవ్వడానికి కానీ బ్లెండింగ్ చేయడానికి కానీ పెన్సిల్స్తో ఇప్పుడు ఈ గ్రాఫైట్ పౌడర్తో ఫుల్ డార్క్నెస్ అనేది రాదు, ఫుల్ డార్క్ టోన్ అనేది రాదు. మనం దీని మీద ఏంటంటే పెన్సిల్తోనే మళ్ళీ షేడింగ్ అనేది చేస్తాం. ఎప్పుడైతే మనం గ్రాఫైట్ పౌడర్తో బ్లెండ్ చేసిన దాని దగ్గర గ్రాఫైట్ పౌడర్తో బ్లెండ్ చేసిన తర్వాత బ్రష్తో దాని మీద డార్క్ టోన్స్ అయితే తీసుకొద్దామని హై గ్రేడ్ పెన్సిల్ వాడతాము, అప్పుడు మనం ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ దాని మీద గ్రాఫైట్ పౌడర్ ఉంది, దానివల్ల డార్క్ టోన్ అనేది వచ్చింది ఆల్మోస్ట్. అండ్ అలాగే దానికి మనం అడిషనల్గా డార్క్ టోన్ తీసుకురావడానికి చెప్పేసి చేస్తున్నాం తప్పితే ఎక్కువ ప్రెషర్ పెట్టక్కర్లేదు. మనం ఎక్కువ ప్రెషర్ పెట్టకపోవడం వల్ల బ్లెండింగ్ చేసేటప్పుడు కూడా ఎక్కువ ప్రెషర్ పెట్టక్కర్లేదు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ సర్ఫేస్ అనేది మనం హైలైట్స్ ఇవ్వడానికి కానీ డీటెయిలింగ్స్కి కానీ చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ అలాగే మనం అనుకున్నట్టుగా పోర్ట్రేట్ అనేది వర్క్ అవుద్ది. లేదంటే మనం ఎప్పుడైతే ఎక్కువ ప్రెషర్ అనేది పెడతామో అప్పుడు ఆ సర్ఫేస్ అనేది స్మూత్ అయిపోతుంది.
ఒకవేళ పెన్సిల్తో ఎక్కువ ప్రెషర్ పెట్టామంటే కనుక అది బ్లెండ్ అవ్వదు సరిగ్గా. బ్లెండింగ్ చేసేటప్పుడు బ్లెండింగ్ టూల్తో ఎక్కువ ప్రెషర్ పెట్టామంటే ఆ సర్ఫేస్ అనేది స్మూత్ అయ్యిద్ది. అది డార్క్నెస్ పెరిగే కొద్దీ అది స్మూత్ అయిపోతూ ఉంటుంది. ఒకవేళ అలా స్మూత్ అయ్యిందంటే కనుక మనం హైలైట్స్ ఇవ్వడానికి, డీటెయిలింగ్స్ ఇవ్వడానికి చాలా ప్రాబ్లం అయ్యిద్ది. మనం అనుకున్నట్టుగా పర్ఫెక్ట్గా పోర్ట్రేట్ అనేది రాదు. సో అందుకని చెప్పేసి నేను గ్రాఫైట్ పౌడర్ అనేది ఎక్కువ యూస్ చేశాను. ఇది నాకు ఫస్ట్ నుంచి తెలియాల్సిన విషయం, బట్ కొంచెం లేట్గా రియలైజ్ అయ్యాను. బట్ పర్లేదు, ఇక నుంచి మనం ఎక్కడ ఏది వాడాలనేది కరెక్ట్గా చూసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను హెయిర్ యాజ్ పర్ రెఫరెన్స్ ఇమేజ్ అయితే వేయట్లేదు. డైరెక్షన్ అటు వేసినా కూడా అక్కడ ఉన్న ప్రాపర్ డిజైన్ లాగా మాత్రం వేయట్లేదు. బికాజ్ రెఫరెన్స్ ఇమేజ్లో తీసుకుంటే అది హెయిర్ స్ట్రాండ్స్లా లేదు, జస్ట్ ఒక ప్లెయిన్ ఇదిలా ఉంది. ఎలా చెప్పాలంటే ఒక ప్లెయిన్ సర్ఫేస్లో ఉంది, దాని మీద డీటెయిల్స్ అది హెయిర్ అని నమ్మించడానికి పెట్టినట్టుంది. బాగాలేదని అనట్లేదు, బట్ నాకు ఆ ఫీల్ వచ్చింది. సో మనం ఎప్పుడు రెగ్యులర్గా ఫాలో అయ్యే ప్రాసెస్ని అయితే ఫాలో అయ్యాను. మనం ఎప్పుడు యాన్యువల్ ఫేర్ గీయాలన్నా, హెయిర్ గీయాలన్నా కూడా మనం తెలిసిందే కదా, పెన్ను యూస్ చేసి పడిన పెన్ను, ఇంకైపోయిన పెన్ను యూస్ చేసుకొని మనకు కావాల్సిన డైరెక్షన్లో హెయిర్ స్టాండ్స్ వేసి దాన్ని బట్టి మనం హైలైట్స్ ఇచ్చుకుంటూ వస్తాము. సో నేను అదే ప్రాసెస్ అయితే ఇక్కడ ఫాలో అయ్యాను. బికాజ్ ఆఫ్ నాకు ఆ రిఫరెన్స్ ఇమేజ్లో ఉన్నది అంతగా నచ్చలేదు. సో అందుకని చెప్పేసి నేను కొంచెం మాడ్యులేట్ చేసి వేసుకున్నాను నాకు నచ్చినట్టు. అంతే తప్పితే రిఫరెన్స్ ఇమేజ్లో వేయడానికి నేను ట్రై చేయలేదు. ఇలాంటి చిన్న చిన్నవి ఆర్ట్ వర్క్లో ఇలాంటి చిన్న చిన్నవి మాడ్యులేషన్ చేస్తేనే మనకి మన సొంతగా మనం వేసుకోవడానికి, రిఫరెన్స్ ఇమేజ్ ఏమీ లేకుండా మన సొంతగా వేసుకోవడానికి అనేది అలవాటు అవుతుంది. ఇలా చిన్న చిన్నవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం రేపు పెద్ద పెద్ద అయినా కూడా వేయగలం. ఎక్కడైనా చిన్న మిస్టేక్ ఉన్నా దాన్ని ఓవర్కమ్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేయగలం. యాజ్ పర్ రిఫరెన్స్ ఇమేజే గీయాలంటే కష్టం. ఎందుకంటే ఇది అనేది ఏఐ జనరేట్ చేసిన ఇమేజ్. ఇలాంటి రిఫరెన్స్ ఇమేజ్, ఇప్పుడు దేవుళ్ళ ఫోటోలన్నీ రియల్ కాదు కదా, ఏఐ జనరేట్ చేసినవే ఉంటాయి. లేకపోతే గూగుల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా మ్యాక్సిమం గూగుల్ నుంచి అవి ఒరిజినల్ కాదు. దాన్ని ఒరిజినాలిటీ తీసుకురావాలంటే మనం ఫైనల్ టచ్ కొంచెం ఇవ్వాలి. ఒక ఆర్టిస్ట్గా మనం ఏం చేయగలమో అది చేయాలి. ఇప్పుడు మనం బిగినర్ స్టేజ్లో మనం పూర్తిగా కొత్తది అనేది గీయలేం. ఎందుకంటే నేర్చుకుంటున్నాం కాబట్టి మనకి యాజ్ పర్ ద అనాటమీ, హ్యూమన్ అనాటమీ ఏదైతే ఉంటుందో దాని గురించి పూర్తిగా అనలైజ్ చేయకుండా ఏ ఆర్ట్ గీయలేం. సో దానికని మనం చిన్న చిన్నవి మనకు కావాల్సిన డీటెయిల్స్ కానీ మనకు కావాల్సిన ఫ్లో కానీ తీసుకున్నామంటే దాన్ని బట్టి మనం చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఈ విధంగా ఇలాంటి ఇమేజెస్ ఏమైనా వేస్తున్నప్పుడు కొంచెం మన స్టైల్లో ఏదైనా వేయడానికి ట్రై చేయండి. ప్రతిసారి అని చెప్పట్లేదు, ఎంతో కొంత అవకాశం ఉంటుంది దాంట్లో అక్కడ ట్రై చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మీకు నచ్చిన టాపిక్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, దాని మీద వీడియో అయితే చేస్తాను. అండ్ అలాగే నా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉన్నారంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి, మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. అండ్ నా నెక్స్ట్ వీడియో వచ్చేసి గ్రాఫైట్ పౌడర్ గురించి ఉంటుంది. నేనేమేమి నేర్చుకున్నాను, గ్రాఫైట్ పౌడర్ యూస్ చేయడం ఎలాగనేది ఆ వీడియోలో చెప్పబోతున్నాను.